హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్త్ర మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పత్రి సారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ చక్కగా ఈరోజు ఒక జూమ్ సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ధ్యానం, జ్ఞానం, సజ్జన సాంగత్యం ఎంతో చక్కగా చేసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. మధ్యాహ్నంలో భాగంగా మనం స్వాధ్యాయం, చక్కటి గ్రంథం 'వర్ణాంతరి జీవితం' అనే చక్కటి గ్రంథం ద్వారా ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని, అక్కడ ఆత్మపరంగా ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం, ఎలా మన ఒక జీవిత కర్మల్ని ఎలా తెచ్చుకుంటున్నామని చాలా చక్కగా ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. నిన్న డే 16 కంప్లీట్ చేసుకొని ఈరోజు డే 17 లోకొచ్చాం మాస్టర్స్. ఈరోజు ఆ చక్కటి జ్ఞానాన్ని ఆ ప్రయాణంలో భాగంగా అందించడానికి మనతో పాటు లతా మేడం గారు మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు, అలాగే మరణాంతర జీవితం రాసిన డోలోరీస్ కెన్నాన్కు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన దేవతీ దేవికి, అలాగే పరమ గురువులకు, విశ్వగురువులకు, జగద్గురువులకు అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా, నన్ను ఎంకరేజ్ చేసే మాస్టర్స్ అందరికి కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. మరణాంతర జీవితం చదువుతున్నాము. ఇప్పుడు 13వ చాప్టర్, ప్రణాళిక రూపకల్పన సంసిద్ధత. చాప్టర్ పేరు ప్రణాళిక రూపకల్పన సంసిద్ధత. రిక్రియేషన్ లోకి వెళ్ళిన ఒక వ్యక్తి ఆత్మల తలంలోని ఒకానొక స్కూల్లో జరుగుతున్న జన్మకు మధ్యకాలంలో జరుగుతున్న దాన్ని ఈ విధంగా వర్ణించడం జరిగింది. రిగ్రెసి దగ్గరి సారూప్యంతో చెప్పాలంటే, నేను ఒక ఉపన్యాసం వింటున్నాను. మాలో ఒకరు తన అనుభవాన్ని గురించి మాకు చెబుతుంటే మేమందరం అందులో నుంచి నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటున్నాం. అక్కడ చదువుకునే పరిస్థితి అది. మీ భాషలో చెప్పాలంటే, నేను ఒక ఉపన్యాసం వింటున్నాను. డోలోరిస్, దేని గురించిన ఉపన్యాసం అది? రిగ్రెసి, మీకు చెప్పగలనని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆ ఉపన్యాసం మనోభావాలతోనూ ప్రతిబింబాలతోనూ కూడుకున్నది, మాటలతో కాదు. వాటిని మాటల్లో పెట్టడం మొదలు పెడితే కొన్ని లింకులు అర్థరహితంగా ఉంటాయి. అంటే మాటల ద్వారా ఏమైతుందంటే, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేటప్పటికి కొన్ని మాటలు దాంట్లో జత కావడం జరుగుతుందన్నమాట. వేరే మాటలు కలవడం జరుగుతుంది అని చెప్తున్నారు. అది చాలా విచిత్రంగా ఉంటుంది. బాగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, అతను ఉపన్యాసం ఇస్తున్నది ఇంద్రియాలు ఎంత మార్ధవంగా ఉంటాయో, ప్రభావాలకు లోబడి అవి ఎలా వంచనకు గురి అవుతాయో అనే విషయాల గురించి. కాబట్టి మీ ఇంద్రియాల మీద మీరు ఆధారపడకూడదని చెప్పడం ఉద్దేశం. మీ సహజావబోధనను, అంటే సహజంగా మీ మనసు చెప్పేదానిని, ఇంట్యూషన్ ను పాటించడం మంచిది. అదే విశ్వం యొక్క గుండె చప్పుడుకు అనుగుణంగా ఉంటుంది. అవి మిమ్మల్ని చక్కగా నడిపిస్తాయి. అంటే నీ మనసు అయితే ఏదైతే చెప్తుందో, సహజ అవబోధన అంటే మీలో నుంచి మీకు ఏదైతే వస్తుందో దాన్ని సహజ అవబోధన అంటారు. మామూలుగా బయట నుంచి కూర్చుంటే వేరే వాళ్ళు చెప్తుంటే మనం వింటుంటాం. కానీ మనం కామ్గా కూర్చున్నప్పుడు మనలో నుంచి మన ఆత్మ చెప్పడము జరుగుతుంది. దాన్ని సహజావబోధన అంటారు. సహజంగా మీ మనసు చెప్పేదాని ఇంట్యూషన్ ను పాటించడం మంచిదే. అదే విశ్వం యొక్క గుండె చప్పుడుకు అనుగుణంగా ఉంటుంది. అవి మిమ్మల్ని చక్కగా నడిపిస్తాయి. ఈ ఉపన్యాసంలో అతను ప్రత్యక్షంగా చేసి చూపిస్తుంది ఏమిటంటే, ఇంద్రియాలు ఎలా పోతాయి అన్న విషయం. ఉదాహరణకు, అతను మాకు రకరకాల సహజ వస్తువులను చూపిస్తున్నాడు. అయితే అవి సహజ వర్ణంలో, రూపురేఖల్లో లేవు. దీని ద్వారా కన్ను ఎలా మోసపోతుందనేది చూపిస్తున్నాడు. ఎలాగంటే, ఉదాహరణకు నీలివర్ణం మెరిసే ఓక్రా అంటే నవ్వు అంట. పరమ వికారంగా ఉండే వస్తువుల గురించి మీకు తెలుసు. ఈ వికార వస్తువుల బింబాలను అతను ఇతర బింబాల పక్కనే పెట్టి ముక్కు, చెవులు ఎలా మోసపోగలవో చూపిస్తున్నాడు. ఆ ఉపన్యాసం అందుకు బహు ఆసక్తికరంగా ఉంది. మీ సహజావబోధనను, ఇంట్యూషన్, అతీంద్రియ శక్తులను ఉపయోగించమని వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈవలి వైపున, అంటే ఆత్మలోకంలో దానిని పెంపొందించుకోవటం బహు సులభం. ఇక్కడ వాటిని ఎంతగా పెంపొందించుకుంటే మీరు భౌతిక తలంలో, అంటే భూలోకంలో ఉన్నప్పుడు అవి ఛేదించుకొని మీ దగ్గరికి రావటం వాటికంత తేలికవుతుంది. అప్పుడు మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే భౌతిక తలం వాటికి ఒక పెద్ద ఆటంకాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఇక్కడ వాటిని అందుకోవటం
కష్టమవుతుంది. కానీ జన్మ కోసం భూమి మీదకి తిరిగి వెళ్ళబోయే ముందే వాటిని బాగా పెంపొందించుకుంటే భూమి మీద ఆ ఆటంకాలను ఇట్టే అధిగమించవచ్చు. అంటే రాబోయే భూమి మీద జన్మ తీసుకుపోయే ముందే కొన్ని ఆటంకాలు అనేవి ఏవైతే ఎదురైతాయో దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు, దాని నుంచి ఎలా బయటపడవచ్చు అనేది చెప్తున్నారన్నమాట డోలోరిస్. అక్కడ ఆ లోకంలో మీకు అవసరం అనిపించిన పనులనే చేస్తారా? రిగ్రెసివ్ మౌలికంగా మీరున్న స్థాయిని బట్టి ఉంటుందది. మీకు అవసరమైన దానిని మీరు ఆకర్షిస్తారు. అది ఆ విధంగానే పనిచేస్తుంది. నాకు అనిపిస్తుంది. మీ వైపు ఆకర్షించబడి అది మీ దగ్గరికి వస్తుంది కాబట్టి దాని నుంచి మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు. అనుభవించవలసింది అనుభవిస్తారు. దాంతో మీ ఎదుగుదలకు అవసరమైనది మీకు అందుతుంది. డోలోరిస్ అంటే మరింత క్లిష్టమైన వాటిని నేర్చుకోవాలనుకునేవారు సహజంగా వీటి కోసం చూస్తారన్నమాట. రిగ్రెసివ్ అవును, నేర్చుకోవాలని ఎదురు చూసే వాళ్లకు నేర్చుకోవడానికి జ్ఞానం సిద్ధంగా ఉంటుంది. దానిని ఎలా పొందటం వాళ్లకు అవసరమో అలాగే వస్తుందని. అందువల్ల దాన్ని వాళ్ళు సదుపయోగం చేస్తారు. ఇంకొందరు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే నేర్చుకోవాలని పైకి అనుకుంటుంటారే కానీ నిజానికి లోపల వాళ్లకు ఆ కోరిక ఉండదు. తాము ఎందుకు పురోగమించటం లేదా అని మాత్రం ఆశ్చర్యపోతూ పోతుంటారు వాళ్ళు. దానికి ఎప్పుడు వాళ్ళు రకరకాల కారణాలను వివరిస్తుంటారు కప్పిపుచ్చుకోవడానికి. డోలోరిస్ చాలా మందికి వెంటనే తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ జన్మ తీసేసుకోవాలని ఉంటుంది. వాళ్ళకేమో నేర్చుకోవాలని ఉండదు. రిగ్రెసివ్ అది నిజమే. అయితే కొన్ని దురదృష్టకరమైన ఆత్మలు ఉంటాయి. కర్మచక్రానికి తమను తాము కట్టుపడేసుకొని ఉంటాయి. అలా ఉండటమే వారికి ఇష్టం. కానీ ఈవలి వైపున ఆత్మల లోకంలో మీరు ఎంతగా ఎదిగితే పురాకృత కర్మల నుంచి అంత బాగా మీకు విముక్తి లభిస్తుంది. అప్పుడు మీరు మీ కర్మకు సంబంధించినంత వరకు మరింత పెద్ద పెద్ద విషయాలను నేర్చుకోవచ్చు. బాగుందా? అర్థమైందా? డోలోరిస్ ఇతరులకు ఇది అర్థవంతంగా కనబడకపోవచ్చు కానీ నా వరకు నాకు బాగానే ఉంది. నేను ఎలాగూ అన్ని నేర్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. రిగ్రెసివ్ అవును, మీరు కూడా మాలాంటి వారే. మీరు ఒక విద్యార్థి కూడా. భూమి మీదకు తిరిగి రావటానికి ముందు జరిగే సన్నాహాలు సంఘటనల గురించి ఒక వివరణ. అంటే ఒక జన్మ తీసుకుపోతుంది అని, ఒక ఆత్మ భూమి మీదకి రాబోతుంది అనడానికి చెప్తున్నారు ఏ విధంగా వస్తుంది అని గురించి ఒక వివరణ. డోలోరిస్ ఏం చేస్తున్నారు? రిగ్రెసి నేను ఇతర ఆత్మ చైతన్యాలతో పాటు ఉన్నాను. మేము ఒక గుంపుగా చేరి ఉన్నాం. మా గుంపును చర్చ ప్రణాళికల సంఘం అనవచ్చు. మాలో చాలా మంది మధ్యతరగతి జన్మలలో మా గుంపుకి ఇక్కడ ప్రధాన మార్గదర్శకులు ఉన్నారు. మా వ్యక్తిగత మార్గదర్శకులు మా చుట్టుపక్కల్లోనే ఉన్నారు. రాబోయే జన్మలో అంటే ఇప్పుడు ఈ రిగ్రెసివ్ ఉన్న జన్మ అన్నమాట. మేము ఏమేం కర్మలను అనుభవించాలో, ఏ కర్మలు చేసేయాలో చర్చించి ప్రణాళిక వేసుకుంటున్నాం. మా అందరి జీవితాలు, మా అందరి కర్మలు అన్ని ఎలా పెరివేసుకుంటాయో, ఎలా పరస్పర సంబంధం కలిగి ఉంటాయో, మేము ఎలా ఆ కర్మలను పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నామో అవన్నీ చర్చించి ప్లాన్ చేసుకుంటున్నాం. డోలోరిస్ మీరు భూమి మీదకి వచ్చినప్పుడల్లా ఈ ఆత్మలతో సంబంధం ఉంటుందా? రిగ్రెసివ్ ఉంటుంది. మీతో కర్మ సంబంధాలున్న వాళ్లను ప్రభావితం చేసే విషయాల్లో ఇది ఒకటి. అలాంటి వారిని ప్రభావితం చేసే ఇంకో విషయం ఏమిటంటే అలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వారి అభివృద్ధి లెక్కల్లో పెరగడానికి బదులు జామెట్రీలో పెరిగినట్లు పెరుగుతుంది. వాళ్ళిద్దరు విడివిడిగా ఉన్నప్పుడు ఒక స్పీడ్తో అభివృద్ధి చెందుతారు. కానీ కలిసి ఉన్నప్పుడు వారిది అభివృద్ధి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఒకరితో ఒకరు వ్యవహరిస్తారు కదా. రాబోయే జన్మల్లో కూడా వాళ్ళు కలుస్తూ ఉంటే వాళ్ళు కలిసి అభివృద్ధి చెందుతారని వాళ్ళను ప్రోత్సహించడం జరుగుతుంది. నా వ్యక్తిగత మార్గదర్శకుడు నా రాబోయే జన్మలో చివరి వరకు నా వెంటే ఉండి నన్ను నడిపిస్తూ కాపాడుతూ ఉంటాడు. మీ భాషలో చెప్పాలంటే అదనపు ధీమాగా ఒక మిత్రుడిగా ఆత్మల తలంలోని విషయాలతో నేను భౌతిక తలం నుంచి అనుసంధించడానికి సహాయం చేస్తాను. అంటే ఇక్కడ కింద ఉండేవి పైకి పోతుంటాయి, పైన ఉండేవి కిందికి వస్తుంటాయి. జన్మ అయిపోయినాక పైకి వెళ్ళిపోతుంటాయి ఆత్మలు. మళ్ళీ పైన ఉండేవి తిరిగి భూమి మీదకి జన్మ తీసుకుంటూ ఉంటాయి అని చెప్తున్నారు. డోలోరిస్ అతను మీ దగ్గర ఎప్పుడెప్పుడు ఉంటాడో తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా? రిగ్రెసివ్ ఆత్మ నిర్దేశకుడేనా?
చెప్పగలిగిన ఒక మార్గం. కనీసం నేను జన్మ తీసుకున్న తర్వాత అంటే ఈ రిగ్రెస్ కి ఉన్న ఆత్మ నిర్దేశకుడి గురించి ఏమిటంటే విషయాల పట్ల నా దృష్టి మారుతుంది. ప్రతిదీ మెరుస్తూ కనపడుతుంది. గాఢ వర్ణాలలో ఉన్న వస్తువులు సైతం ఆ వర్ణకాంతులు విపరీతంగా వెదజల్లుతూ కనపడతాయి. ఆత్మ తలం నుంచి ఆ వర్ణాలు తొంగి చూస్తున్నట్లుగా ఉంటుంది. అలాంటి సమయాల్లో నా ఆత్మ నిర్దేశకుడు ప్రత్యేకించి నాకు దగ్గరగా ఉంటాడు. మా ఇద్దరి మధ్య ఎంతో అనుకూలత ఉంటుందంటే నా కళ్ళ ద్వారా వస్తువులను చూస్తాయి. ఒక ప్రత్యేకమైన ప్రశాంత భావన దానిలో ఇమిడి ఉంది. డోలోరిస్ పిలవడానికి వీలుగా అతనికి ఏమైనా పేరుంటుందా? రిగ్రెసివ్ ఖచ్చితంగా చెప్పలేను. అతనికి చాలా పేర్లున్నాయి. మనస్సులో పిలిస్తే చాలు నా ఆత్మ బంధువైన అతను పలుకుతాడు. ఆ పిలుపు చాలు అంటాడతను. అతనికి పేరుంది కానీ పేరుతో పిలవనవసరం లేదంటాడతను. ఆ పేరు గుర్తు పెట్టుకోవడం నాకు కష్టం కావచ్చునట. డోలోరిస్ కాబట్టి ఈ జన్మలో నీకు ఎప్పుడు సహాయం అవసరమైనా మీ ఆత్మ బంధువును నోరు తెరిచి అడిగితే చాలు అతను మీకు సలహా ఇవ్వగలుగుతాడన్నమాట. అంటే ఆత్మ బంధువులు అని చెప్తారు కదా, సోల్మేట్స్ వాళ్ళు ఎప్పుడు సహాయం కొరకు ఏదైనా అడిగితే సహాయం చేయడానికి రెడీగా ఉంటారు అని చెప్తున్నారు. రిగ్రెసి అవును, నేరుగా నా మనసులో మాట్లాడుతూనైనా సలహా ఇవ్వగలరు, లేదా నాకు ఇంట్యూషన్ కానీ భావవేశాలు కానీ కలిగించడం ద్వారానైనా సలహా ఇవ్వగలడు. ఒక ప్రత్యేక విధంగా పరిస్థితులు ఏర్పడేలా చేయటం ద్వారా కూడా నన్ను నడపగలడు. డోలోరిస్ తనతో మాట్లాడుతున్నది నిజంగా తన మార్గ దర్శకుడేనని, తనకు హాని తలపెట్టినది ఇంకెవరో కాదని ఎలా తెలుసుకోగలమా అని కొందరు ఆలోచనలో పడతారు. ఎలా చెప్పగలమో తెలుసా? రిగ్రెసి ఈ భాష ఉపయోగిస్తూ దానిని వర్ణించటం కష్టం. మీ మార్గదర్శకుడే వచ్చినట్లయితే ఒక ప్రత్యేకమైన వెచ్చదనం, గుండెలో రొమ్ములో ఒక పులకింత. ఒక మనకు మార్గదర్శకుడు కనిపిస్తే చూస్తే ఎలా ఉంటాడో చెప్తున్నారు. ఈ భాష ఉపయోగిస్తూ దానిని వర్ణించడం కష్టం. మీ మార్గదర్శకుడే వచ్చినట్లయితే ఒక ప్రత్యేకమైన వెచ్చదనం, గుండెల్లో రొమ్ములో ఒక పులకింత, ప్రతిదీ అందంగా మెరుస్తూ కనపడుతుంది మీకు. ఆ లక్షణాల కలయిక చాలా ప్రత్యేకమైనది. దానిని అనుకరించటం ఎవరి వల్ల కాదు. అటువంటప్పుడు మీలో కలిగే భావాలలో ఒక సుఖం, ఒక స్థైర్యం, ఒక భద్రత ఉంటాయి. ఆ వచ్చింది మీ ఆత్మ నిర్దేశకుడు కాకుండా మీకు హాని తలపెట్టిన వేరే ఆత్మ అయితే మీలో అభద్రతా భావం, భయం, భవిష్యత్ కోపం కూడా కలుగుతాయి. ఫలానా పని చేయటం సబబు అనిపిస్తే చేసేయాలి. అలా కాకుండా ఆ పని చేయాలనిపించినప్పుడు అలా చేయటం ఎంతవరకు సబబో మీకే తెలియాలి. లేదా ఆ పని చేయటం మొదలు పెట్టగానే మీలో వణుకు గాని భయం గాని కలిగినట్లయితే ఒక క్షణం ఆగి మీలో ఇతర భావాలు ఏమైనా కలుగుతున్నాయేమో చూసుకోవాలి. ఎంత బాగా ఇస్తున్నారు చూడండి. ఒక మార్గదర్శకుడు మన దగ్గర వచ్చి ఉన్నప్పుడైతే మన పులకింత, హ్యాపీనెస్, సంతోషం అని కలిగితే అది కరెక్ట్. లేదా అది కాకుండా ఒక భయము, వణకు కానీ కలిగినట్లయితే ఒక్క క్షణం ఆగి మీలో ఇతర భావాలు ఏమన్నా కలుగుతున్నాయేమో చూసుకోవాలి. అంటే మనకు హ్యాపీనెస్ వచ్చి బాగుంటే పర్వాలే, అది చేయొచ్చు. లేకపోతే ఏదన్నా భయం కానీ వణకు కానీ అవన్నీ వచ్చినాయంటే ఒక్క క్షణం ఆగి మీలో ఇతర భావాలు ఏమైనా కలుగుతున్నాయేమో చూసుకోవాలి. మీరు ఆగినట్లయితే సాధారణంగా వేరే భావం కలుగుతుంది మీకు. అవును, ఇది నేను చేయవలసిన పని అని మీరు అంటారప్పుడు. ఒక్కోసారి నువ్వు చేయాలని నిర్ణయించుకున్న దానికన్నా చాలా భిన్నంగా ఉంటుంది అది. ఒక్కోసారి కొంచెం భిన్నంగా మాత్రమే ఉంటుంది, కానీ అదే మెరుగైన మార్గం. డోలోరిస్ ఆ వచ్చింది మీ ఆత్మ నిర్దేశకుడే అయితే మీ చేత ఏ పని చేయించడానికి ఎన్నడూ ప్రయత్నించడు కదా. రిగ్రెసి అవును, ఎప్పుడూ ప్రయత్నించడు. అతను చెప్పేదల్లా ఏమిటంటే నా సలహా అడిగావు, ఇది చేయవలసిన పని, మంచి పని, ఆపై నీ ఇష్టం, ఇంకేదైనా నీకు చేయాలనిపిస్తే ఆ పని గురించి ఆలోచిద్దాం. డోలరిస్ ఎవరైనా మీ చేత ఎవరైనా బలవంతంగా చేయించాలని ప్రయత్నిస్తున్నారంటే అది మీకు మేలు చేయడానికి కాదు అని అన్నాను. అది విన్నాను. రిగ్రెసి అది నిజమే. ఇది విశ్వ నిర్మాణంలోనే అంతర్లీనంగా ఇమిడి ఉన్న భావాలు. డోలోరిస్ మిమ్మల్ని నడిపించడానికి ఇతర మార్గదర్శకులు ఉంటారా? రిగ్రెసి ఉంటారు. అతను ముఖ్యుడు. అతను ప్రత్యేకించి నాకు సన్నిహితంగా ఉంటాడు. నా పురోగతి గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇతరుల పురోగతి గురించి కూడా పట్టించుకుంటారు. ఒక గుంపుగా మేము ఎలా పురోగమిస్తున్నామో ప్రత్యేకించి పట్టించుకునే మార్గదర్శుల గుంపు ఒకటి ఉంటుంది.
గతంలో అనేక సార్లు మేము కర్మపరంగా సంబంధాలు ఉన్నవాళ్ళం. ఒక గుంపుగాను పురోగతి చెందుతున్నాం. వ్యక్తిగతంగా ఒక్కొక్కరము మా అభివృద్ధికి అవసరమైన వాటికి అలవాటు పడుతున్నాం. డోలోరిస్, ఇప్పుడు మీరు ఉన్న చోటు ఏదన్నా ఒక ప్రత్యేకమైన స్థలమా? రిగ్రెసి, ఊహు, అలాంటిదేమీ కాదు. ఇక్కడ మేము ఒక గుంపుగా చేరామంతే. అందరం ఆత్మ రూపంలో ఉన్నాం కాబట్టి మేమున్నది వేరే తలంలో కాబట్టి మేము ఇక్కడ తేలుతున్నామని చెప్పవచ్చు. ఇక్కడంతా ప్రశాంతంగా ఉండి ఆలోచించుకోవడానికి, ప్లాన్ వేసుకోవడానికి తగినట్లుగా ఉంటుంది. భౌతిక తలంలో నా తల్లి పాత్రలో వచ్చే ఆత్మ ఇక్కడ ఉంది. చూడండి, పైనుంచి కిందికి రావడానికి ఆత్మలు అక్కడంతా ఉంటాయన్నమాట. నువ్వు నిర్ణయించుకుంటావు ఏది కావాలని నిర్ణయించుకుంటావు. కాబట్టి నా తల్లి పాత్ర, భౌతిక తలంలో నా తల్లి పాత్రలో వచ్చే ఆత్మ ఇక్కడ ఉంది. ఇలాంటి ప్రణాళిక సమావేశాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఇలాంటివి ఏర్పరచుకునే అవకాశాలు వస్తే మాత్రం మేము సమావేశం అవుతాం. ఎందుకంటే మా గుంపులో ఒకరు కాకపోతే ఒకరు భూతలంలో ఉంటారు. కానీ అడపాదడపా గుంపులోని అందరం ఏకకాలంలో ఆత్మల తలంలో ఉండటం జరుగుతుంది. అప్పుడు మేమందరం కలిసికట్టుగా విషయాలను సమన్వయించుకుంటాం. డోలోరిస్, అవును నిజమే. గుంపులో ఒకరు ఇప్పటికే భూమి మీదకి దిగి వచ్చేసి ఉంటే మరింత కష్టమవుతుందేమో అనుకుంటాను. రిగ్రెసి, అవును. అయినా అవసరం అంటూ ఏర్పడితే ఆ వ్యక్తి అంతఃచేతనకు సమాచారం అందివ్వగలుగుతాం. అయితే ఆ సమాచారం అందివ్వటం ఉండవలసినంత స్పష్టంగా ఉండదు. డోలోరిస్, మీరు భూమి మీద పుట్టాక మీ జీవితంలో ముఖ్య పాత్ర వహించబోయే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? రిగ్రెసి, ఉన్నారు. కర్మ సంబంధంగా నాకు జతగా వచ్చే అతను ఇక్కడ ఉన్నాడు. నేను భూమి మీదకి తిరిగి రావడానికి కాస్త ముందుగా అతను భూమి మీద పుడతాడు. చూడండి, అందుకనే మాస్టర్స్ చెప్తారు, మనం అన్ని ఎన్నుకొని వచ్చింటాము, ఏది చేసినా కూడా పైన నిర్ణయించబడే ఉంటుంది, తర్వాత కిందికి రావడం జరుగుతుంది అని చెప్తుంటారు కదా. ఇంకొకతను చాలా త్వరలో ఇక్కడి నుంచి బయలుదేరాలని తొందరపడుతున్నాడు. అతను నాకు తాత కావాలని అన్నాడు. మరి నాకు తాత కావలసి ఉన్నాడు. మా అమ్మ కన్నా ముందుగా అతను భూమి మీదకి తిరిగి వెళ్ళాలి. నేను పుట్టిన కొంతకాలానికే ఆయన చనిపోతాడు. అయితే ఆ కొద్ది కాలం చాలు ఆయన ప్రభావం నా మీద లోతుగా పడడానికి. నా శేష జీవితం అంతా ఆ ప్రభావంలో గడిచిపోతుంది. కర్మపరంగా చాలా ఎదిగిన వ్యక్తి ఆయన. ఇక్కడి నుంచి భవిష్యత్తులోకి చూస్తే మేఘావృతంగా అస్పష్టంగా ఉన్నది, కానీ మేమనుకున్న ప్రకారం వ్యవహారాలు నడిచినట్లయితే ఇది మా ప్లాను. నేను ఓర్పుగా ఉండటం నేర్చుకోవాలి. నేను బిడ్డగా ఉన్నప్పుడు భూమి మీద నాకు ఏం నేర్పిస్తారో దానిని బట్టి కాకుండా నా అంతర్గత భావాలను బట్టి నడుచుకోవాలి. బాల్యంలో నాకు నేర్పేదేది నేను పెద్దయ్యాక వర్తించదని నాకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే కిందికి భూమి మీదకి రాకముందే ఒక టీవీ సీరియల్లో ఏ విధంగా చూస్తామో అలాగే మనము మన ఆత్మ ఈ శరీరం తీసుకోకముందే పైన ప్లానింగ్ అంతా మనకు క్లియర్ గా కనిపిస్తుందంట. ఆ ప్లానింగ్ ను బట్టి నేను ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనం నిర్ణయించుకుంటాము అని చెప్తున్నాను. డోలోరిస్, అక్కడే మీ స్వేచ్ఛా సంకల్పం పనిచేసేది. నీ అంతటా మీరు ఆలోచించాలి. రిగ్రెసి, అవును, కొన్ని కష్టమైన పరివర్తనలను నేను పొందాల్సిన అవసరం ఉంటుంది. నా మార్గదర్శకుడు నాకు సహాయం చేస్తాడు. డోలోరిస్, అంటే చిన్న చిన్న విషయాలను కూడా తిరిగి రాబోయే ముందే ప్లాన్ చేస్తారన్నమాట. రిగ్రెసి, అందుకు ప్రయత్నిస్తాం. ఒకరితో ఒకరం ఎలా ప్రవర్తించబోతున్నామో చర్చించుకుంటాం. భౌతిక పరంగా అటువంటి విషయాలలో మాకు స్వేచ్ఛా సంకల్పం ఉంటుంది భూమి మీద. కానీ ముందుగానే ఈ వివరాలన్నీ ప్లాన్ చేసుకున్నట్లయితే మా ఆత్మ నిర్దేశకులు మమ్మల్ని నడపడానికి వాళ్లకు వివరాలు మరింత స్పష్టంగా ఉంటాయి. కర్మ తీర్చుకోవటంలో గందరగోళం లేకుండా పోయే ఒక మార్గం ఇది. అంటే ఎప్పుడైతే ఒకరికొరు మాట్లాడుకున్న తర్వాత అంతా స్పష్టంగా జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే గందరగోళం అవి ఇవి లేకుండా ఒక టైం ప్రకారంగా అన్ని జరిగిపోతాయి అని చెప్తున్నారు. డోలోరిస్, లేకపోతే వ్రతం చెడ్డ ఫలం దక్కనట్లుంటుంది కదూ. రిగ్రెసి, అవును. అయితే చివరికంతా బ్యాలెన్స్ అవుతుందంటే లాస్ట్ వచ్చిపోయేటప్పటికి మధ్య మధ్యలో అట్టి ఇటు వచ్చినా కూడా లాస్ట్ కు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మరో దృశ్యం, అంటే ఆ దృశ్యంలో రిగ్రెసి ఏం చేస్తుంది, వాళ్ళనంతా అడుగుతుందన్నమాట. వాళ్ళు ఎక్కడున్నారు, ఇంకా జన్మ తీసుకోలే, మరణాంతర జీవితం అంటే మరణించిన తర్వాత ఆ పై లోకాలలో ఉన్నారు. మరి కిందికి రావాలి కదా, కిందికి రావాలంటే ఏ విధంగా అని వాళ్ళని అడిగి కనుక్కుంటుంది. మరో దృశ్యం, నేను నా ఆత్మమిత్రునితో మాట్లాడుతున్నాను.
నేను మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత నాకు ఆత్మ నిర్దేశకుడుగా ఉండబోయేవాడతను. డోలోరిస్, అతన్ని మీరు చూడగలరా? రిగ్రెసి, చూడగలను. 45 ఏళ్లు దాటి పరిపక్వమైన వ్యక్తిగా కనపడతాడు. 45 ఏళ్లు దాటి పరిపక్వమైన వ్యక్తిగా కనపడతాడు. వయోభారాన్ని అతను మీద వేసుకున్నది తన పరిస్థితి వల్ల కాదు. అంటే నిజంగా 45 ఏళ్ల వయసుండి కాదు. అలా కనపడితే చూపరులు తన మాటకు విలువనిస్తారని, కావాలని అలా కనపడతారు. అంటే కొందరు ఆ విధంగా చూడడానికి పెద్దగా కనిపిస్తే అబ్బా పెద్దవాళ్ళు కదా అనేటట్టు, ఏజ్ ఉండే వాళ్ళకు ఏజ్ ఉండి కొద్ది గౌరవం ఇయ్యాలా అనేటట్టు ఉంటారు కదా. కొందరు ఆ విధంగా వస్తారంట. కావాలని అలా కనపడతాడు. తర్వాత కొందరు అంగవికలుగా, అందవిహీనంగా, అంటే ఎవ్వరు వాళ్ళ దగ్గరికి రాకుండా ఆ విధంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారంట. కణతల దగ్గర ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్న నల్ల జుట్టు, మెలితిరిగిన మీసం, గెడ్డం ఉన్నాయి అతనికి. 20వ శతాబ్దపు మొదటి కాలానికి చెందిన బ్రిటిష్ డాక్టర్లో ఉంటాడు. పాత ఫ్యాషన్ ప్రకారం 3 ముక్కల నల్ల సూటు వేసుకుని ఉంటాడు. నల్లగా పాలిష్ చేసిన బూట్లతో ప్రత్యేకత సంతరించుకున్న వ్యక్తిగా కనపడతాడు. అలా కనపడాలనుకొని కనపడుతున్నాడు. ఇవాళ అంతే. చదువుకునే గది లాంటి చోట ఉన్నాం మేము ఇప్పుడు. చెక్క నేల, దాని మీద ప్రాచీన తివాచి, లెదర్ పరిచిన డెస్కులు ఉన్నాయి. అనుకోవడానికి లెదర్ వేసిన కుర్చీలు, పైకప్పునంటే అరల నిండా పుస్తకాలు, నిప్పుగూడు ఉన్నాయి అక్కడ. కళ్ళద్దాలు ఉన్నాయి అతనికి. చాలా జ్ఞానం ఉన్నవాడు. డోలోరిస్, మార్గదర్శకులు తెల్ల అంగీలు వేసుకుంటారని అనుకుంటూ వచ్చానే. మార్గదర్శకులు తెల్ల అంగీలే వేసుకుంటారని అనుకుంటుందంట. రిగ్రెసి, కాదు. ఎప్పుడు చూసినా అలా కనపడరు. వాళ్ళు ఎలా కనపడాలని కోరుకుంటే అలా కనిపిస్తారు. ఎవరు? మార్గదర్శకులు. నాలో తన పట్ల ఒక ప్రత్యేకమైన భావాన్ని కలిగించాలనుకుంటున్నాడు అతను. నా క్షేమాన్ని, రక్షణను ఆశించే ఒక తండ్రిగానో, ఒక అంకుల్ గానో నాకు కనపడుతూ నాకు సహాయం చేస్తూ నన్ను రక్షించాలనుకుంటున్నాడు. గాలిలో తేలే తెల్ల అంగీ వేసుకున్న వ్యక్తి కంటే ఒక మామూలు మనిషిగా కనబడితేనే నాకు హాయిగా ఉంటుంది అని అతనికి తెలుసు. అతనితో సాన్నిహిత్య భావన నాలో కలగాలి కదా మరి. మట్టి రంగులో ఉండే చల్లని కళ్ళు అతనివి. మనిషి చాలా దయగలవాడు. డోలోరిస్, విషయాలను చూసే ఏకైక మార్గం ఇదేనా, లేక ఇది ఒకానొక మార్గమా? రిగ్రెసి, ఈ స్టడీ రూమ్ లో అతను నేను మాత్రమే ఉన్నాం. ఇది ఇంటిలోని ఒక భాగం కాదు. ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి చుట్టూ తయారైన సెట్టింగ్ మాత్రమే. అందువల్ల ఎవరైనా బయట నుంచి చూసినట్లయితే వాళ్లకు కనపడేది కేవలం బాహ్య జీవ ద్రవ్యం, అంటే ఎక్టోప్లాజం మాత్రమే. అది మంచులాగా కనిపిస్తుంది. కానీ ఆ చూపరులు దాని నుంచి వెలువడుతున్న అతీంద్రియ అనుభూతి ద్వారా తెలుసుకుంటారు. అంతే కదా. మంచి ఏ విధంగా ఉంటుంది? చల్లగా ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే చేస్తే తెలుస్తుంది. చూపరులు దాని నుంచి వెలువడుతున్న అతీంద్రియ అనుభూతి ద్వారా తెలుసుకుంటారు. అదొక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఏర్పరచుకున్న నిర్మాణం అని, మేము ఆ నిర్మాణం లోపల ఉన్నామని కూడా వాళ్ళు గ్రహించగలుగుతారు. డోలోరిస్, నీ మార్గదర్శకత్వంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రిగ్రెస్, మీతో ఈ చర్చ జరుగుతున్నంతసేపు ఈ భాషలో నువ్వు అర్థం చేసుకోగలిగే విధంగా సమాచారాన్ని తయారు చేసుకోవటంలో ఆయన నాకు సాయం చేస్తున్నాడు. కానీ దీనికి ముందు మేము భూమి మీద నా కర్మను నేను ఎలా పూర్తి చేసుకోవాలన్న విషయం గురించి మాట్లాడుకున్నాం. అంటే సమాచారాన్ని అందించుకున్నాం. డోలోరిస్, ఈసారి మీరు తిరిగొచ్చినప్పుడా? రిగ్రెసి, అవును. ఆయన చెప్పేది మీకు అర్థం కావాలంటే నా భాషలో వర్ణించడం కష్టం, కానీ ఆయన చెప్పేది నాకు అర్థమవుతుంది. డోలోరిస్, వేరే సమయంలో ఆయన్ని మీరు కలిసినప్పుడు పరిసరాలు వేరుగా ఉంటాయా, లేక ఆయన వేరుగా కనపడతాడా? రిగ్రెసి, లేదు, చాలా సార్లు మేము కలిసినప్పుడు ఆయన ఇలాగే కనపడుతుంటాడు, లేదా మొహం చూడడానికి ఇలాగే ఉంటుంది. వేషం ఒక్కొక్కసారి వేరే విధంగా ఉంటుంది. ఒక్కోసారి జుట్టు తెల్లబడి ఉంటుంది. కానీ నేను ఆయన్ని చూపు ద్వారా కంటే ఒక రకమైన అతీంద్రియ భావన ద్వారా తెలుసుకుంటాను. డోలోరిస్, ఆయన ఎలా కనపడతారో ఆ బొమ్మ మీ మనసులో ఉండటం మీకు ఉపయోగంగా ఉంటుంది ఒక్కోసారి. రిగ్రెసి, అవును. నేను జన్మ తీసుకున్న తర్వాత నాకు అది ఉపయోగకరంగా ఉంటుంది.
కానీ ఆ సమయంలో నా కంటికి ఆయన ప్రత్యేకంగా గోచరించకపోయినా ఆ అతీంద్రియ భావన సుపరిచితంగా ఉన్నట్లయితే ఆయన దగ్గర ఆయన నా దగ్గర ఉండే నాకు సహాయపడుతున్నట్లుగా అర్థమవుతుంటుంది. ఈ రిగ్రెసికి మెలకు వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పాను. తనకు కలల్లో మళ్ళీ మళ్ళీ కనపడే వ్యక్తి యొక్క గది యొక్క వర్ణనలా ఉంది అని అంది. ఆమెకు నేను ఒక సలహా ఇచ్చాను. ఈసారి అతని సలహా సహాయం అవసరమైతే ఒక్కసారి ఆ గదిని అతని కళ్ళ ముందు ఊహించుకుంటే సరిపోతుందని చెప్పాను. కర్మ రిగ్రెసి కర్మ బంధాలను చూస్తున్నాను. డోలోరిస్ అంటే ఏమిటో చెప్పగలరా? రిగ్రెసి జన్మ పరంపర గడిచే కొద్దీ కొన్ని మానవ సమూహాల మధ్య కొన్ని రకాల సంబంధాలు అనేక విధాలుగా మళ్ళీ మళ్ళీ కనపడుతుంటాయి. ఉదాహరణకు ఒక జన్మలో ఒక వ్యక్తి మీకు జంటగా రావచ్చు. మరో జన్మలో మీ తల్లిగానో తండ్రిగానో రావచ్చు. ఇంకొక జన్మలో బిడ్డగానో మంచి స్నేహితుడుగానో రావచ్చు. ఈ సంబంధాలు వివిధ జన్మలలో మళ్ళీ కనపడతాయి. ఒక్కోసారి ఇవి మరింత బలపడతాయి, ఒక్కోసారి బలహీన పడిపోతాయి, కానీ ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాయి. కాలక్రమేణా మనమందరం ఆ మూలాన్ని చేరుకున్న తర్వాత ఆ సంబంధాలు ఎంతవరకు ఎదుగుతాయంటే కోరిక అంటూ ఉండాలే కానీ మనమందరం కలిసి మానుకున్న ఉన్నతమైన ఆత్మగా రూపొందించవచ్చు. మనందరం దానిలో భాగమవుతాం. టోలూరిస్ కర్మ చక్రం గురించి నేను చాలా విన్నాను. ఈ దృష్టిలో కర్మ అంటే ఏమిటో వివరించడం చెప్పగలరా? అది చాలా సంక్లిష్టమైనది, అన్నింటినీ పరివేష్టించి ఉండేది. దాన్ని మాటల్లో నిర్వచించి న్యాయం చేయలేను. మీ భాషలోనే కాదు, నా భాషలో సైతం నేను దానిని చక్కగా నిర్వచించలేనేమో అని అనిపిస్తుంది. కర్మ, వివిధ విశ్వాల గురించి, అవి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో, ఎలా ప్రవర్తిస్తాయో నన్న విషయం గురించి ఇంతకు ముందే చెప్పి ఉన్నాను. ఒక్కో జన్మ నుంచి వెలువడుతున్న ఎనర్జీ ఒక విశ్వం లాంటిది. మీ విశ్వంలోని ఇతర ఎనర్జీల పట్ల, ముఖ్యంగా ఇతర జీవ జాతుల వెలువరించే ఎనర్జీల వల్ల మీ ఎనర్జీ ఎలా కలిసిపోయి ప్రతిస్పందిస్తుంది అనే దాన్ని బట్టి ఒక సంక్లిష్టమైన జలతారు ఏర్పడుతుంది. దాన్నే మనం కర్మ అంటున్నాం. ఆ జలతారునే కర్మ అంటున్నాము అని చెప్తున్నారు. డోలోరిస్ నేను కొన్ని నిర్వచనాలు విని ఉన్నాను, అవి చెబుతాను. ఆ నిర్వచనాలు సరిపోతాయో లేదో మీరు చెప్పాలి. కర్మ అంటే బ్యాలెన్స్ సూత్రమని, కార్యకారణ సంబంధం సూత్రమని, ఎవరన్నా ఏదన్నా చెడు చేసినట్టయితే లేదా ఎవరినైనా బాధపెట్టి ఉన్నట్టయితే ఏదో ఒక జన్మలో వాటిని అనుభవించాల్సి వస్తుందట. అయితే మంచి పనులు కూడా ఉంటుందని కూడా విన్నాను. రిగ్రెసి అవును, అలాగే జరుగుతుంది. ఏ విశ్వంలోనైనా ఎక్కడైనా కారణం ఫలితం అన్న సూత్రం మౌలిక సూత్రాలలో ఒకటి. యావత్ సృష్టిని నడుపుతున్న కర్మ సిద్ధాంతాలలో ఈ సూత్రం ఒకటి. రకరకాల ఎనర్జీలు ఒకదానితో ఒకటి వ్యవహారం నిలుపుకునే విధానాన్ని కర్మ అంటున్నాం. కొన్నిసార్లు కారణంగా, మరికొన్నిసార్లు ఫలితంగాను చాలా సంక్లిష్టమైన సమ్మేళనంతో కలుగుతుంటాయి. ఇవే కర్మను ఏర్పరుస్తాయి. ప్రేరణ కలిగించే ఏ పనినైనా కారణమని, దాని వల్ల జరిగిన దానిని ఫలితం అని అంటారు. ఫలితాలు కూడా వేరే ఫలితాలకు కారణాలు కావచ్చు. అవన్నీ అంతర్గతంగా ముడిపడి ఉంటాయి. గొలుసులో ఒక గోళాకారాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో అలాంటిది. ఈ లింకులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆ గోళాకారం లోపల ప్రతి లింకుకు ఇంకొక లింకుతో సంబంధం ఉంటుంది. ఈ సారూప్యంతో మీకు కారణ ఫలిత సూత్రం, వాటిని అన్నిటి మధ్య కనెక్షన్ ఎలా ఉన్నదో అర్థమవుతుంది. అన్ని జీవశక్తులతో కర్మ ఈ విధంగా ముడిపడి ఉంటుంది. డోలోరిస్ విశ్వసూత్రాలలో కర్మ ఒకటిని, దానిని చప్పించుకునే మార్గమే లేదని, తప్పనిసరిగా దానిని అనుభవించాలని చెప్తున్నారే. డోలోరిస్ దానిని అనుభవించాలని విన్నాను. రిగ్రెసి నిరంతరంగా కర్మ పనిచేస్తూనే ఉంటుంది. ఊపిరాడటమే కర్మను పనిచేయిస్తుంది. చూడండి, మన శ్వాస మనకు తెలియకుండానే ఆడుతూ ఉంటుంది. మన ఊపిరాడటం కూడా కర్మనే. ఆ విధంగానే పనిచేస్తుంది. మనం ఏ పని చేస్తున్నా కానీ పాత కర్మను అనుభవిస్తూ కొత్త కర్మను సృష్టించుకుంటూనే ఉంటాం. ఇదే జన్మ పరంపర. పాత కర్మను అనుభవిస్తూ కొత్త కర్మను సృష్టించుకుంటామని చెప్తున్నారు. అంటే శ్వాస తీసుకోవడము, మళ్ళీ వదలడం, మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ వదలడం. తీసుకున్నప్పుడు పునః సృష్టి, వదిలేటప్పుడు సృష్టి లేదు. అంటే ఆ విధంగా తీసుకోవడం, వదలడము. అదే చెప్తున్నారు. నిరంతరంగా కర్మ పని చేస్తూనే ఉంటుంది.
ఊపిరాడటమే కర్మను పని చేయిస్తుంది. మనం ఏ పని చేస్తున్నా గాని పాత కర్మను అనుభవిస్తూ కొత్త కర్మను సృష్టించుకుంటూనే ఉంటాం. ఇదే జన్మ పరంపర, జీవన చక్రం. డోలోరిస్, క్రొత్త కర్మను అంటే భవిష్యత్ కర్మను సృష్టించుకోకుండా ఉండే మార్గమే లేదా అంటారు కదా చాలా మంది. ఎందుకు దేవుడు ఇట్లా పుట్టించినాడు, ఎందుకు రావాలా భూమి మీదకి, ఇవన్నీ బాధలు కష్టాలు ఇవన్నీ అనుభవించడానికే దేవుడు మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోతాడు అని అనుకుంటాం కదా. ఆ విధంగా అసలు కర్మలు ఎందుకు, మనం పుట్టడం ఎందుకు అంటారు కదా, అది చెప్తున్నారు. డోలోరిస్, కొత్త కర్మను అంటే భవిష్యత్ కర్మను సృష్టించుకోకుండా ఉండే మార్గమే లేదా. రిగ్రెసి, కొత్త కర్మ ఏర్పడుతూ ఉండడం వల్ల విశ్వం ముందుకు సాగుతుంది. చూడండి, ఏదైనా సరే ఎక్కడికి అక్కడ ఆగిపోదన్నమాట. ప్రతి ఒక్కటి పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అదే ఆ విధంగా చేయడం వల్ల విశ్వం ముందుకు సాగుతోంది. మీ భవిష్యత్ కర్మ అంటే ఆగామి చెడు కర్మే కానవసరం లేదు. ఆగాం అంటే భవిష్యత్ అన్నమాట. వర్తమానం అంటే ఇప్పుడు ఉండేది. భూతకాలం అంటే జరిగిపోయినది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, మీ భవిష్యత్ కర్మ అంటే ఆగామి చెడు కర్మే కానవసరం లేదు. పాత కర్మను తీర్చుకుంటూ ఇప్పటి జన్మలో మంచి పనులు చేసే కొద్దీ మీ భవిష్యత్ కర్మ మంచి కర్మగా మారుతుంది. అట్లా చేసినా ఇట్లా చేసినా అవసరం లేదు. అది కర్మలు తీర్చుకుంటూ ఇప్పుడు కూడా మంచి కర్మలు చేస్తూ ఉంటే కూడా భవిష్యత్తు రాబోయే కర్మ మంచి ఉంటుంది అని చెప్తున్నారు. మీ రాబోయే జన్మల మీద మంచి ప్రభావం ఉంటుంది. దాంతో రాబోయే జన్మలలో మరింత ఎదుగుతూ పోయి మూలాన్ని అంటే పరబ్రహ్మను చేరుకుంటారు. మనిషి యొక్క లక్ష్యం అంతా ఏమంటే ఆ పరబ్రహ్మను చేరుకోవడమే. పుట్టడం, చావడం, లేకపోతే పనులు చేయడం, ఈ విధంగానే అంతా ఇట్లే ఉంటాయి. రిగ్రెసి, డోలోరిస్, చాలా మందికి ఈ గొడవంతా తొందరగా పూర్తయిపోతే బాగుండదని అనిపిస్తుంటుంది. పాత అప్పులు తీర్చి పడేయాలని, కొత్త అప్పులు చేయకుండా ఉండాలని కోరుకుంటారు. అంతే కదా, అప్పులు ఉండే కొద్దీ తలకాయ నొప్పి పెరుగుతుంది. ఏ అప్పులు లేకుండా ఉంటే హాయిగా ప్రశాంతంగా ఉంటారు అని చెప్తున్నారు. రిగ్రెసి, కర్మలో ఉన్నత స్థాయిలను చేరుకున్నప్పుడు ఆ కర్మ తీరటం కోసం భౌతిక జన్మలు ఎత్తవలసిన అవసరం ఉండదు. కర్మలో ఉన్నత స్థాయిలను చేరుకున్నప్పుడు ఆ కర్మ తీరటం కోసం భౌతిక జన్మలో ఎత్తవలసిన అవసరం ఉండదు. వీళ్ళే కారణ జన్మలు, మహాపురుషులు. వాళ్ళు మళ్ళీ 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 జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే భౌతిక లోకంలో వాళ్ళ కొరకు ఆ జ్ఞానం అంతా పంచుతారు. ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా కూడా ఉంటారు. పాత అప్పులు తీర్చి పడేయాలని, కొత్త అప్పులు చేయకుండా ఉండాలని కోరుకుంటారు. కర్మలో ఉన్నత స్థాయిలను చేరుకున్నప్పుడు ఆ కర్మ తీరటం కోసం భౌతిక జన్మలు ఎత్తవలసిన అవసరం ఉండదు. ఆ ఆత్మ తలంతో ఆ కర్మను తీర్చుకుంటూ మూలాన్ని చేరుకునే ప్రయత్నం చేయవచ్చు. మూలాన్ని చేరుకున్న తర్వాత కూడా కర్మ తన ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఇతర ఈ విశ్వాలు మీ పరిధిలోకి వస్తాయి. అప్పుడు ఇక ఇష్టమైన విశ్వాల కర్మ జలతారును బట్టి పనిచేయవలసి ఉంటుంది. దానిని జైలుగా భావించవద్దు. ఇది కేవలం ఒక చక్రం. ఈ చక్రంలోనే నువ్వు ఎదిగి అభివృద్ధి చెంది పూర్ణాత్మకు మారుతారు. డోలోరిస్, మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చి కర్మ తీర్చుకోవాలన్న కోరికే తమకు లేదని చాలా మంది అంటుంటారు. ఈ జీవితం చాలా అబ్బా, ఇంకా మళ్ళీ పుట్టి మళ్ళీ ఇవన్నీ చేసేదాడా, ఇంతవరకు చేసేసినాం, నాకు జీవితం వద్దు, మళ్ళీ పుట్టేది వద్దు అని చాలా మంది అంటుంటారు కదా అంటున్నారు. రిగ్రెసి, వాళ్ళు ఇంకా ఎదగలేదన్నమాట. తమ మహాచక్రంలో వాళ్ళు ఇంకా ఎదగవలసింది ఎంతో ఉంది. డోలోరిస్, చాలా మంది కర్మను గురించి ఏమనుకుంటారంటే గతంలో ఎవరినైనా బాధ పెట్టి ఉంటే దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాలి అనుకుంటారు. రిగ్రెసి, అది పరిణతి చెందని ఆలోచన. కర్మ సిద్ధాంతంలో ఇది కేవలం కోణం మాత్రమే. దానిని మీ జన్మల చక్రానికి అన్వయించి చెప్పాలి. అంటే మీ బాల్యంలో మీరు శిక్ష అనేది మంచి పని కాదని అనుకుంటారు. ఎందుకంటే మీరు చేయకూడని పనిని చేశారు. తర్వాత అంటే కాస్త ఎదిగాక మీకు అర్థమవుతుంది. మీరు ఉత్తరోత్తర హాయిగా బ్రతకటానికి ఎలా ఉండాలో, ఏం చేయాలో ఏం చెయ్యాలో నేర్చుకోవడానికి మీకు అది సహాయపడిందని ఆ తర్వాత మీ జీవితంలో మంచి చెడ్డలు జరిగినప్పుడు మీరు గ్రహిస్తారు. అంటే ప్రతి ఒక్కటి ఈ భూమి జన్మ తీసుకున్న తర్వాత అన్ని నేర్చుకోవడానికే ఉన్నాము అనుకుంటే నేర్పింపబడుతూ ఉంటుంది. నాకేం లేదు ఇదంటే మళ్ళీ వేరేది వచ్చేస్తుంది. అది చెప్తున్నారు. గతంలో మీరు చేసిన పొరపాటు వల్ల ఇలా జరిగిందని, మీ పొరపాటు వల్ల ఫలితాన్ని మీరు ఎప్పుడు అనుభవిస్తున్నారని లేదా ఇతరులు చేసిన తప్పులకు ఫలితం మీరు అనుభవిస్తున్నారని గ్రహిస్తారు. జీవితంలో మరికొంత ముందుకు సాగిన తర్వాత మీ తప్పుల సంఖ్య తగ్గుతుంది.
జీవితంలో మరికొంత ముందుకు సాగిన తర్వాత మీ తప్పుల సంఖ్య తగ్గుతుంది. దాంతో ఒక ప్రశాంత జీవనంలో స్థిరపడతారు. చేసిన పాపాలను అనుభవించడమే కర్మ అని చెప్పేవాళ్ళు దానిని ఒక శిక్షగా భావించే దశలో ఉన్నారన్నమాట. నిజానికి వాళ్ళు దానిని ఒక బోధనా సాధనంగా చూడాలి. ఎదగటం నేర్చుకునేలా సాయం చేస్తుందని మెరుగుపడేలా చేస్తుందని తెలుసుకోవాలి. యుగ పరంపరలో ఇంకా దశలోనే ఉన్నారన్నమాట. చేసిన పాపాలను అనుభవించడమే కర్మ అని చెప్పేవాళ్ళు దానిని ఒక శిక్షగా భావించే దశలో ఉన్నారన్నమాట. నిజానికి వాళ్ళు దానిని ఒక బోధనా సాధనంగా చూడాలి. ఎదగటం నేర్చుకునేలా సాయం చేస్తుందని, మెరుగుపడేలా చేస్తుందని తెలుసుకోవాలి. ఎందుకంటే భూమి మీదకి రావడం నేర్చుకోవడానికి కొరికే, ఎదగడానికి కొరికే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, తెలుసుకుంటామో దాని నుంచి మనము ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తాము అని చెప్తున్నారు. జన్మ పరంపరలో ఇంకా తొలి దశలోనే ఉన్నారన్నమాట. డోలోరిస్. ఒక్కోసారి ఇదంతా చాలా క్లిష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా మంచి బ్రతుకు బతికి క్రూరంగా చనిపోతే అంత మంచి మనిషికి అటువంటి చావు ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఇటువంటివి చాలా అన్యాయంగా కనిపిస్తాయి. అంటే ఎంతో గ్రాండ్ గా, ఎంతో గొప్పగా బతికి చనిపోయేటప్పుడు చాలా క్రూరంగా చనిపోతే అందరు అంటారంట, ఏంటి అంత మంచి బతికినోడు ఎంత క్రూరంగా చనిపోయినాడు అని అనుకుంటారంట. ఇటువంటివి చూడ్డానికి అంటే మనుషులకు చూడ్డానికి చాలా అన్యాయంగా కనిపిస్తాయి అంటున్నారు. రిగ్రెసి. కొన్నిసార్లు కొంతమంది జన్మ తీసుకోవడానికి రాబోయే ముందే ఆ జన్మలో తాము జీవించే జీవన విధానానికి భిన్నమైన చావును స్వచ్ఛందంగా కోరుకుంటారు. భిన్నమైన చావు, నేను ఈ విధంగా ఉన్నా కూడా చనిపోయేటప్పుడు ఈ విధంగానే స్వచ్ఛమైన చావును కోరుకుంటారంట. ఎందుకంటే అలా వాళ్ళు ఇష్టపూర్వకంగా అలాంటి చావును పొందటం వల్ల ఎన్నో జన్మలు తీసుకొని అనుభవించవలసిన ఎంతో కర్మ తీరిపోతుంది. అంటే అన్ని ప్లానింగే చూడండి. ఏది ఊరికే జరగదు. ప్రతి ఒక్కటి అవి ఆ విధంగా డిజైన్ చేసుకొని ఆ విధంగానే జరిగిపోతుంది అని చెప్తున్నారు. ఏదో చేసినందుకు వాళ్ళు శిక్ష అనుభవించడం లేదు. ఎక్కువ కర్మను తక్కువ సమయంలో అంటే ఎక్కువ తీవ్రతతో అనుభవించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వాళ్లకు అనిపించింది అంతే. అంటే ఏమైనా కానీ, ఎంత బాధైనా పడని, ఎంత కష్టమైనా పడని, నేను ఈ కర్మను ఈ జన్మలోనే అనుభవించే తీరుతాను అని గట్టిగా అనుకుంటారు చూడు. ఆ విధంగా వచ్చిన వాళ్ళు డోలోరిస్. కానీ అలాంటిది జరిగినప్పుడు దాని ప్రభావం వాళ్ళతో ముడిపడి ఉన్న ఇతరుల జీవితాల మీద కనపడి తీరుతుంది. రిగ్రెసి. అది నిజమే. అయితే ఇతరులు దాన్ని ఉపయోగించుకొని అనుభవాన్ని పెంచుకొని జ్ఞానాన్ని పొందవచ్చు. డోలోరిస్. అదే విన్నాను నేను. ఒక అనుభవం నుంచి నువ్వు ఏమైనా నేర్చుకున్నావంటే ఆ అనుభవానికి విలువ ఉన్నట్లే. అందుకని మనకు సార్ చెప్తాడు కదా, జ్ఞాన నవరత్నాలులా అనుభవమే జ్ఞానము అని చెప్తారు. ఎందుకు? ఆ అనుభవం నుంచి నువ్వు నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి నేర్చుకోవడం జరుగుతుంది. అనుభవమే జ్ఞానము అని చెప్తున్నాను. నువ్వు ఏమైనా నేర్చుకున్నావంటే ఆ అనుభవానికి విలువ ఉన్నట్లే. నువ్వు పలానా దాని నుంచి నేర్చుకున్నావంటే దానికి వాల్యూ ఉంది అని చెప్తున్నారు. రిగ్రెసి. అది నిజమే. డోలోరిస్. కర్మ చక్రాలను చూస్తున్నారని అన్నారు. దానికి నీ సొంత జీవితానికి సంబంధం ఏమైనా ఉన్నదా? రిగ్రెసి. అవును, ఉంది. నా జీవన చక్రాలలో ఎప్పుడూ కనపడే బంధాలను చూస్తున్నాను. అవి నా భవిష్యత్తు జన్మలలోనూ కొనసాగిపోతున్నాయని కనిపిస్తుంది. అంటే ఈ ప్రస్తుతపు జన్మలోనూ రాబోయే జన్మలలో కూడా ఉంటాయన్నమాట. డోలోరిస్. అంటే ఇంతవరకు నీతో కలిసిన వాళ్ళు భవిష్యత్ జన్మలో కూడా నీతో కలిసి ఉంటారనా? రిగ్రెసి. అవును, వర్తమాన జన్మలో ఏదో కర్మను పూర్తి చేయడానికి వాళ్ళు ఒక్కో చోటికి చేరుతారు. ఈ జన్మలో మళ్ళీ కావాలని కోరుకోరు. అనుమతి దొరికింది. డోలోరిస్. అంటే కేవలం వాళ్లను గమనించడం కోసం ఆ నమూనాలను చూస్తున్నావు కదూ, వాళ్ళ మీద ప్రభావం చూపించడానికి నిజానికి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, ఉందా? రిగ్రెసి. అంటే మీరు అనేది పాజిటివ్ దిశగానా? డోలోరిస్. అవును, పాజిటివ్ దిశగానే. రిగ్రెసి. గత జన్మల కర్మను నేనేమీ మార్చలేను, అది జరిగిపోయింది కాబట్టి ప్రస్తుత జన్మలో అక్కడక్కడ నేను దాన్ని తట్టి మార్చగలనేమో. దానివల్ల ఖచ్చితమైన ప్రభావం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఏ విధమైన నష్టం ఉండదు. భవిష్యత్తు జన్మలు ప్రభావితమై వికసించి పరిమళించేలా వారి అంతఃచేతనలోకి కొన్ని ఆలోచనలు నాటగలమేమో. ప్రతి జన్మ ఇతర జన్మలను ప్రభావితం చేస్తుంది. అంటే ఒక్కో జన్మలో అన్ని మనం ఎదుగుతూ పోవాల్సిందే, దిగేదంటూ ఏమీ లేదు. అంత ఎదుగుతూ పోవడమే. కాకపోతే కొన్ని నిదానంగా ఆత్మలు నిదానంగా నేర్చుకుంటాయి అంటారు, కొన్ని ఫాస్ట్ గా నేర్చుకుంటా అంటారు. వాళ్ళ ఆత్మలను బట్టి అదంతా ఉంటుంది అని చెప్తున్నారు.